ఒక 30 ఏళ్ల క్రితం నవయుగ ఆధునిక కాలం కాదు. ఒక 15 ఏళ్ల క్రితం నుండి బాగా మొబైల్ ఫోన్స్ దాదాపు 10,000, 15,000, 20,000, 50,000, ఈ మధ్యకాలంలో 1,00,000, 2,00,000 వరకు కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం మన అరచేతిలోనే ఉన్నట్టు కనిపిస్తూనే ఉంది. గత అనుభవాలు తీసుకుంటే చెదిరిపోయిన జుట్టు, గల్ల చొక్కాలు, అప్పుడు కదర్ ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు, మంచి మంచి షర్ట్లు, ప్యాంట్లు వేసుకున్నంత విధానంలో ఆధునికం లేదు. 80, 85 ఆ మధ్యకాలంలో 90 వరకు ఇంత విధానాలతో ఆధునిక కాలం వ్యవస్థ ముందుకొస్తున్న నేటి విధానాలలో ఒక్కొక్క వ్యక్తి దగ్గర 20,000 రూపాయల, 30,000 రూపాయల మొబైల్ ఫోన్ ఉన్నా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా బతకాలా, ఏ విధంగా ఉండాలా అన్న ఆలోచన మాత్రం మన దగ్గర కనపడడంలా. నేటి వ్యవస్థలో ఎక్కడికి వెళ్ళినా ఏ విధానాలతో మనము లౌకికంగా ఉండాలి అన్న ఆలోచన విధానాలు మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే విధానాలతో ఎప్పుడైతే మనిషి కదులుతాడో ఖచ్చితంగా ఆ రోజు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదంలోనే మనిషి ఉంటాడు. ఇది సొసైటీ బాగా గమనించాల్సిన విషయం. 85లో 95లో ఏ విధంగా బతికాము అన్న విధానాలు తీసుకుంటే ఈరోజు వాళ్ళకు సంబంధించిన తండ్రులు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు నేటి యువతకు ఆదర్శ విధానాలతో కనపడాలి, వినపడాలి, అందరికీ తగ్గట్టుగా ఆదర్శంగా ఉండాలి. ఆ విధానాలు తీసుకొని వాళ్ళను గమనిస్తూ ప్రపంచంలో, వ్యవస్థలో అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మంచి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్ళాలని, మంచి భవిష్యత్ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని చాలామందికి సమాజంలో